ట్యూబల్ బ్లాక్స్ గురించి వినే ఉంటారు. ట్యూబల్ బ్లాక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్యూబ్ బ్లాక్ అయి కాంట్ బికమ్ ప్రెగ్నెంట్. హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ప్రీవియస్లీ మన ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఎవరైతే లూయి బ్రౌన్ ఎవరైతే జన్మించారో వాళ్ళ మదర్కి కూడా ట్యూబ్ బ్లాక్ ఉండే కారణం వల్లనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కనుగొన్నారు. సో ఫస్ట్ బేబీ ఐవీఎఫ్ బేబీ బార్న్ అయిందే ట్యూబల్ బ్లాక్ ఉంది వాళ్ళ మదర్ కాబట్టి ఆ ప్రొసీజర్ చేశారనమాట. సో ట్యూబల్ బ్లాక్స్ ఈజ్ ఎ డెఫినిటివ్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్ అండి. సో ట్యూబల్ బ్లాక్స్ ఉండి మీరు ఎంత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసినా, ఐయుఐల్ చేసుకున్నా వర్కౌట్ అవ్వదు. బికాస్ ట్యూబ్ అనేది స్పర్మ్ అండ్ ఎగ్ని కలపడానికి ఒక మీడియం. సో ఈ దారి లేకుంటే ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలవవు, ఎగ్ అండ్ స్పర్మ్ కలుసుకోకుండా ఎంబ్రియో ఫార్మేషన్ అవ్వదు. సో మనం ఏం చేస్తాము, మరి ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఎగ్స్ స్పర్మ్స్ సపరేట్గా కలెక్ట్ చేసి, ఎగ్స్ ఫీమేల్ బాడీలోంచి కలెక్ట్ చేసి స్పర్మ్ త్రూ ద సెమెన్ శాంపుల్ మనం తీసుకొని రెండింటిని బయట ఫర్టిలైజ్ చేస్తాం అనమాట. సో ఎగ్ అండ్ స్పర్మ్ని ఎంబ్రియాలజిస్ట్ ఫర్టిలైజ్ చేస్తారు అండర్ ఇక్సీ మైక్రోస్కోప్. సో ఈ ప్రాసెస్ని ఇక్సీ అంటారు. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐవీఎఫ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇంకొంతమందికి మరి ట్యూబ్స్ అసలు ఎందుకు బ్లాక్ అవుతాయి అండ్ మరి న్యాచురల్గా ట్యూబ్ బ్లాక్స్ని క్లియర్ చేయరాదా, ఈ డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ వై డస్ ట్యూబల్ బ్లాక్స్ అక్కర్. ఎందుకు ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి? మోస్ట్ కామన్ అండి మన ఇండియాలో ఉండే రీజన్ చెప్పుకుంటే ఇన్ఫెక్షన్స్. సో టూ మచ్ వైట్ డిశ్చార్జ్ ఉండడం, అన్హెల్దీ సెక్షువల్ ప్రాక్టీసెస్ చేయటం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ రావటం, గొనోరియా అని, తర్వాత సో మెనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ కాస్త ఈ యూట్రస్, దిస్ ఇస్ ద యూట్రస్ అనమాట. ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు మేల్లో సపోజ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, పార్ట్నర్లో స్పర్మ్స్ ద్వారా ఇన్ఫెక్షన్ క్యారీ అవుతుంది. ఆ స్పర్మ్స్ ఎక్కడికి వెళ్తాయి? యూట్రస్ దాకా వెళ్ళి ట్యూబ్స్ దాకా వెళ్తాయి. సో ఈ స్పర్మ్స్ ఇన్ఫెక్షన్ని యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ దాకా క్యారీ చేస్తాయి అనమాట. సో దీన్ని పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారు. మొత్తం యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి అనమాట. సో మోస్ట్ కామన్ టీబీ వల్ల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ చాలా మందికి వస్తూ ఉంటుంది. పెల్విక్ టీబీ అంటారు దీన్ని. ఊపిరితిత్తులకు వచ్చే టీబీ వేరు, పెల్విక్ టీబీ వేరు. సో గర్భసంచి ఇన్ఫెక్షన్కి రెసిస్టెంట్గా ఉంటుంది, బట్ ట్యూబ్స్ చాలా డెలికేట్ కాబట్టి ట్యూబ్స్ చాలా తొందరగా ఎఫెక్ట్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి అనమాట. సో అక్కడి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే నీరు కానీ, పస్ కానీ, స్వెల్లింగ్ కానీ ఇవన్నీ వచ్చి ట్యూబ్స్ని బ్లాక్ చేసేస్తాయి. సో దిస్ ఇస్ వన్ రీజన్. నెక్స్ట్ కామన్ రీజన్, మల్టిపుల్ టైమ్స్ మీకు అబార్షన్ అయింది, ఆర్ ఈవెన్ సింగిల్ అబార్షన్తో కూడా కొంతమందికి కావచ్చు. అబార్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్లీడింగ్. అబార్షన్ ప్రాసెస్లో ఆ ఎంబ్రియోని బయటికి ఎక్స్పెల్ చేయడానికి చాలా బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో ఈ బ్లీడింగ్ ఎంత అవుతుందంటే యూట్రస్లో సరిపోదు ప్లేస్, బ్లీడింగ్ బయటికి వెళ్తున్నా కొద్దీ లోపల కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ కలెక్టెడ్ బ్లడ్ రెండు వైపులా ట్యూబ్స్కి వెళ్ళి అక్కడే ఆ క్లాట్స్ ఉండి అక్కడ ట్యూబ్స్ని బ్లాక్ చేయొచ్చు. సో అబార్షన్ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ రీజన్, మీకు ఏదో కారణం వల్ల ట్యూబ్ మీద సర్జరీ జరిగింది, ఎండోమెట్రియోసిస్ ఉండటం వలన, లేదా ట్యూబ్కి సిస్ట్ ఉండటము, ట్యూబ్కి హైడ్రోసాల్పింగ్స్ ఉండటము, దీనివల్ల ట్యూబ్కి సర్జరీ చేశారనుకోండి. ఒక్కొక్కసారి ట్యూబ్స్ ట్యూబ్ డయామీటర్ అండి జస్ట్ 1 mm అండి. 1 mm ఇస్ లైక్ 1/10 of a centimeter. సో ఇంత సన్న డయామీటర్ ఉన్న ట్యూబ్ దగ్గర మనం ఏ ప్రొసీజర్ చేసినా అది బ్లాక్ అయ్యే అవకాశాలు చాలా ఉండొచ్చు. సో ట్యూబల్ సర్జరీస్ అయిన హిస్టరీ ఉన్నా కూడా ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అనేది ఎండోమెట్రియం, గర్భసంచి లోపల ఉండే లైనింగ్ ట్యూబ్ల మీద వచ్చి చేరుకున్న, ట్యూబ్ లోపల ద్వారా వచ్చి చేరుకున్న ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో దట్ ఈస్ ఎండోమెట్రియోసిస్. ఇంకొకటి, ప్రీవియస్గా మీకు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ అయ్యాయి, ప్రీవియస్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అయిందనుకోండి, అది క్లియర్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ట్యూబ్ బ్లాక్ కావచ్చు. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్ వేర్ మీకు ట్యూబల్ బ్లాక్స్ అవ్వచ్చు. సో ఇందులో కొన్ని బ్లాక్స్ విత్ క్యాన్యులేషన్ ద్వారా సాఫ్ట్ బ్లాక్స్ ఉంటాయి కొన్ని. అది మనము గర్భసంచి నుంచి ఒక సన్న సాఫ్ట్ గైడ్ వైర్ పంపించి దానిలో ట్యూబ్లో, ఇప్పుడు మన పైప్స్లో బ్లాక్ అయితే ఎలా అయితే మనం తీస్తామో అలా ట్యూబల్ క్యాన్యులేషన్ అంటారు. అలా క్లియర్ చేసుకోవచ్చు, బట్ సెలెక్టెడ్ కేసెస్లోనే క్లియర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ మళ్ళీ ట్యూబ్ బ్లాక్ క్లియర్ చేయాలంటే లాప్రోస్కోపీ వెళ్ళాలి, అది ఎంత సక్సెస్ఫుల్ అవుద్దో తెలీదు. సో ఇవన్నీ ఎందుకు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్తారు. ఐవీఎఫ్లో మనం ట్యూబ్లో జరిగే ప్రొసీజర్ అంతా బైపాస్ చేస్తాం, మనకు ట్యూబ్ అవసరం లేదు. ఐవీఎఫ్లో ట్యూబ్లో జరిగేదే మనం బయట ల్యాబ్లో చేస్తాం. సో ఐవీఎఫ్ ఇస్ వన్ బెస్ట్ సొల్యూషన్.
సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నట్టయితే లేదా మీరు ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు బట్ స్టిల్ ట్యూబ్స్ చెక్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు చెక్ యువర్ ట్యూబ్స్. దేర్ ఆర్ ప్రొసీజర్స్ లైక్ SIS అండ్ HSG అండ్ ఆల్సో లాప్రోస్కోపిక్ టెస్టింగ్. వీటన్నిటి ద్వారా మనం ట్యూబ్ టెస్ట్లు చేసుకోవచ్చు. సో టెస్ట్ చేసుకొని ఇఫ్ ద ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్, IVF విల్ బీ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్.